హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. చాలా రోజులైంది వీకెండ్ అప్డేట్స్ పోస్ట్ చేసి. కల్కి మూవీ హడవల్లో ఉండి అసలు లాస్ట్ మంత్ అంతా దానికి అంకితం ఇస్తాం. అప్డేట్స్ పోస్ట్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకా విషయం పక్కన పెట్టి ఈరోజు మన అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. డార్లింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే ఒక ఫన్ రైడ్లా అనిపించింది. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ 35 చిన్న కథ కాదు టీజర్ రిలీజ్ అయింది. ఎస్వి ప్రొడక్షన్ నుంచి మనకు ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేలా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. నెక్స్ట్ బచ్చన్ మళ్ళీ నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వచ్చింది. రాకెల్ లుక్లో అల్లరి నరేష్ అదరగొట్టేశారు. నెక్స్ట్ తిరగబడరా స్వామి ట్రైలర్ రిలీజ్ అయింది. సామి ఏం తిరగబడలేదు, కానీ కంటెంట్ కూడా అంత వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు. నెక్స్ట్ జనకైతే కనుక టీజర్ రిలీజ్ అయింది. ఈసారి కూడా సుహాస్ మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. టీజర్ కూడా ఎంటర్టైనింగ్ అనిపించింది. నెక్స్ట్ కల్కి గురించి ప్రతి అప్డేట్ డీటెయిల్గా స్పెషల్ వీడియో చేసాం. చూడలేని వాళ్ళని చూసేయండి. ఇదో బొక్క అంటారా? అయితే వదిలేండి. నెక్స్ట్ గేమ్ చేంజర్. అమ్మయ్య, రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 10 to 15 డేస్లో ఉన్న ప్యాచ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి షూట్ మొత్తం కంప్లీట్ చేసేస్తారంట. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయానికి వస్తే డిసెంబర్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మేబీ రిలీజ్ అవుతుందా లేదా అనేది దిల్ రాజు గారికి తెలియాలి. నెక్స్ట్ సలార్ జోలీ చూస్తున్నాను, జపాన్లో రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ 2 షూట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుందని సోషల్ మీడియాలో అలా హల్చల్ అయితే జరుగుతుంది. సలార్ మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంతలో మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళైతే వస్తున్నాం అంటున్నారు. బట్ డీటెయిల్గా క్లారిటీగా అయితే ఒక అప్డేట్ ఇవ్వలేదు. ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీకెండ్ అప్డేట్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ సరికొత్త శనివారం నుంచి మేకర్స్ అయితే చార్లత లుక్ని రివీల్ చేశారు. అండ్ సూర్య సెకండ్ లుక్. బింబిసార్కి ప్రీక్వెల్ వస్తుంది. రొమాంటిక్ మూవీ డైరెక్ట్ చేసిన అనిల్ పాడూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. NK21 ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. అజిత్ కుమార్ యాక్ట్ చేస్తున్న విజయమూర్చి ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. వెట్టి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఫాద్ ఫజిల్ తన పార్ట్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ 8th జూలై రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రెజెంటింగ్ విశ్వక్ సేన్ ఇన్ న్యూ అవతార్ లైలా. ఈ మూవీలో విశ్వక్ సేన్ ఫీమేల్ గెటప్లో కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ February 14th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కుబేర మూవీ నుంచి రష్మిక మందన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఆలియా భట్, శర్వాణి రా ఏజెన్స్గా వైర్ ఆఫ్ స్పై యూనివర్స్లో ఆల్ఫా మూవీలో కనిపిస్తారు. నెక్స్ట్ వెంకీమామ అనిల్ రావుపూడి కాంబోలో F2 F3 తర్వాత ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్కి యాడ్ చేస్తున్నారు. రెగ్యులర్ షూట్ అయితే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంగు October 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నైజం రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ కొనుక్కున్నారు. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ ప్రేమిష్ కాదల్ ఫేమ్ పవన్ సద్దనేనితో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. దీని గురించి దుల్కర్ బర్త్డే రోజున 20th జూలైన ఒక అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డబుల్ స్మార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సింగిల్ స్టెపమర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ విశ్వక్ సేన్ అనుదీప్ కాంబోలో ఒక మంచి ఎంటర్టైనర్ వస్తుంది. 14 రీల్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ సత్యదేవ్ లుక్ ఫ్రమ్ జీబ్రా. నెక్స్ట్ SSMB 29. మహేష్ బాబు ఇప్పుడు బల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. స్క్రిప్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పృథ్వీరాజ్ సుకుమార్ అన్ని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నారు. నెక్స్ట్ సుధీర్ బాబు ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్తో వస్తున్నారు. ఈ మూవీని డెబ్యూటెంట్ వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ అయితే ఆగస్ట్ 15th వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11th ఫిలిం. ఈ మూవీలో అనుపమ్ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేస్తుంది. చావు కబర్ చలగా ఫేమ్ కౌశిక్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ అంట. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్ తంగ్లాన్ 15th ఆగస్టున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అల్లరి నరేష్ 63rd మూవీని ఫ్యామిలీ డ్రామా డైరెక్టర్ మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కూలీ. రజనీకాంత్, శృతి హాసన్ ఫస్ట్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. శృతి హాసన్ అయితే ఒక కీ రోల్లో సినిమాలు కనిపిస్తుందంట. కూలీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ SDT 18 హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ బ్యానర్లో 120 crores బడ్జెట్తో ఒక పీరియాడిక్ డ్రామాతో సాయి దుర్గా తేజ్ మన ముందుకైతే వచ్చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ఫిలిం. నెక్స్ట్ రాజసాబ్. ప్రభాస్ లేకుండా మిగతా క్యాస్ట్ అయితే షూట్ అయితే హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ ది ఇండియా హౌస్ కర్ణాటకలో షూట్ స్టార్ట్ అయింది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం.
నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ గోపిచంద్ యాక్ట్ చేస్తున్న విశ్వం మూవీ షూట్ అయితే హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. నెక్స్ట్ అఖండ 2 స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది. ఆగస్ట్లో అయితే సెట్స్ మీదకి వెళ్ళొచ్చు. ఎండింగ్ విత్ లాస్ట్ అప్డేట్ నాని లైనప్. నాని సరిపద సినిమాలు షూట్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హిట్ 3 షూట్లో జాయిన్ అవుతారు. ప్రజెంట్ అయితే హిట్ 3 సంబంధించి ప్రీ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా నాని శ్రీకాంత్ ఓడాల కాంబోలో వస్తున్న పీరియాడిక్ మూవీ బడ్జెట్ అయితే 120 crores. 1990s సికింద్రాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ సినిమా అయితే వస్తుందంట. ఇంకా నాని సుధీర్ ఫిలిం అయితే ప్రజెంట్ అయితే ఫోన్లో ఉంది. ఈ 2 మూవీస్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా అయితే సెట్స్ మీద కలుగుతుంది. అండ్ ఇంతేనండి ఈ వీకెండ్ అప్డేట్స్. ఈ వీకెండ్ అప్డేట్స్లో మీకు బాగా ఎక్సైటింగ్ ఏమేమి అనిపించాయో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్తో మేము ఎందుకు వచ్చేస్తాం.